నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ రోజు రేపట్లో అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అసలు ట్రూ లవ్ ఏంటి, అట్రాక్షన్‌లో డిఫరెన్స్ తెలియక లవ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకొని విడాకుల వరకు వెళ్తున్నారు. అసలు ట్రూ లవ్ అంటే ఏంటి, అసలు ట్రూ లవ్ అనేది ఈ జనరేషన్‌లో ఉందా, అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పేరెంటింగ్ కోచ్ విద్యారాణి గారు, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మ. మ్యామ్ ఎలా ఉన్నారు మేడం? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మేడం. మేడం, అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? ఈ జనరేషన్‌లో ట్రూ లవ్ అనేది ఉందంటారా? ప్రేమ అనేది ప్రేమ ఉంటేనే కదా ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రత్యూష? అంతే కదా. ఎస్. కాకపోతే అందరికి ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ లవ్, ఇన్ఫాక్చునేషన్, అట్రాక్షన్ అదే అయిపోయింది. కాకపోతే ఉందా అని నీ క్వశ్చన్కి మట్టుకి ఆన్సర్ ఉంది అని నేనైతే చెప్తా. ఎలా అంటే చాలా ఒక 1% ఉండొచ్చు, కానీ రియల్ లవ్ అనేది అయితే ఉంది. మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, మనం ఒకరి నుంచి ఏది కోరుకోకుండా, ఒకరు ఫస్ట్ చూసినప్పుడు ఒకరికి నచ్చినాము అని అంటే, మనం వాళ్ళకి నచ్చి మనం ఒక ఐ లవ్ యూ చెప్తున్నాం, వాళ్ళకి ప్రపోజ్ చేస్తున్నాము అని అంటే అది కంటిన్యూ కావాలి కదమ్మా. కంటిన్యూ అవుతేనే మీకు అసలు ఈ సంవత్సరం కాదు, చేంజ్ చేస్తూనే ఉంటారు ఈ రోజులలో. అలా కాకుండా మీరు ఈ ఇయర్లో వాళ్ళతోనే ఉంటారు, పెళ్ళి వాళ్ళతోనే ఉంటుంది, పిల్లలు వాళ్ళతోనే ఉంటారు, లాస్ట్ బ్రెత్ వరకు వాళ్ళతోనే ఉంటారు. ఎప్పుడు అది జెన్యున్గా ప్యూర్గా ఉన్నప్పుడు. ట్రూ లవ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనము ఒకరికి ఇష్టపడ్డాము అంటే వాళ్ళ సంతోషం చూడాలి మనం. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఎయిమ్స్ అయినా డ్రీమ్స్ అయినా మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పెదాలపైన చిరునవ్వు పోకుండా ఎలా చూసుకోవాలి అనేదే ట్రూ లవ్ అంట నేను. కానీ పెళ్ళి కాకముందు, ప్రపోజ్ చేసినప్పుడు, ఓకే చెయ్యకముందు ఎన్నో చేస్తారు అబ్బాయిలు. ఓకే చెప్పేశారా, కొన్ని రోజులు మాట్లాడారా, లేకుంటే పెళ్ళి అయ్యిందా అంటే దాని తర్వాత ఇంకా వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తారు. ముందు ఏదంటే అది చేయమంటారు. మనము ఓకే అనే వరకు ఎక్కడికి రమ్మన్నా వస్తారు, ఏది చేయమన్నా చేస్తారు, ఏది ఖర్చు పెట్టినా చేస్తారు, అన్నీ చేస్తారు. పెళ్ళైన మట్టుకి నాకు టైం లేదు, నాకు డబ్బులు లేవు, వాళ్ళు అప్పుడు ఏదేది చేశారో ఇప్పుడు అవి అన్నీ ఏవి లేవు అంటారు. అది ట్రూ లవ్వా? కాదు కదా. కాదు. సో ట్రూ లవ్ ఉందా అంటే మట్టుకు ఉంది. చాలా తక్కువ మంది దాన్ని ఎస్ మేము ఇలా ఉండాలి అని వాళ్ళ పర్సనాలిటీ డిస్టర్బ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ 99% అంతా ఫేక్ లవ్ అయిపోయింది ప్రత్యూష. అది ఓకే మ్యామ్. మన అమ్మమ్మల జనరేషన్ చూసుకున్నట్లయితే చాలా వరకు అన్నీ అరేంజ్ మ్యారేజే మేడం. బట్ ఇప్పుడు ఏంటంటే, కానీ వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా అడ్జస్ట్ అవుతూ, చిన్న చిన్న గొడవలకి కూడా అడ్జస్ట్ అవుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇప్పుడు 7 ఇయర్స్, 5 ఇయర్స్ లాంగ్ రిలేషన్షిప్లో ఉండి కూడా పెళ్లి చేసుకొని ఏడాది తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? మన అమ్మలు ఆ టైంలో అని చెప్తే ప్రత్యూష, అప్పుడు ఎలా ఉండింది అని అంటే ఒక పరువు, ప్రతిష్ట మోస్ట్ ఇంపార్టెంట్ ఉండింది. కానీ ఈ రోజులలో ఎక్స్పెక్టేషన్స్, నేమ్, ఫేమ్ అది ఇంపార్టెంట్ అయిపోయింది. లేదు, అండర్స్టాండింగ్ లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ కదా. అండర్స్టాండింగ్, సపోర్టు, యాక్సెప్టెన్సీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ లేకుండా ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా నెలకి, సంవత్సరానికి చేంజ్ అయిపోతున్నారు. కానీ ఆ టైంలో ఎలా ఉండింది అని అంటే, మనము చూస్తున్నామంటే పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే పేరెంట్స్, అమ్మాయి పుట్టిందంటేనే ఎంతో జాగ్రత్తగా వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గా ఉండింది, వాళ్ళ పెంపకం కరెక్ట్గా ఉండింది. ఎందుకంటే ఒక ఇంటికి పంపించాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా అంటే మన పరువు ఇంపార్టెంట్ అనేలా ఉండింది. కానీ ఈ రోజులలో అలా ఏం లేదు. తల్లులే క్లబ్బులు, పబ్బులు అని తిరుగుతున్నారు, తండ్రులే ఇష్టం వచ్చిన బిహేవియర్, వల్గర్ లాంగ్వేజ్లో ఉన్నారు. అసలు ఒక డిసిప్లిన్ అనేది లేదు. అప్పుడు డిసిప్లిన్ ఉండింది. ఒకరి ముందు వెళ్ళాలన్నా కూడా ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి అన్నా కూడా ఒక రెస్పెక్ట్. మేము ఇలా కూర్చున్నాము, ఇలా చేస్తున్నాము అని అంటే 10 మంది ఉన్నారు చుట్టూతా, వాళ్ళు పోయి ఇంకో 10 మందికి చెప్తారన్న ఒక భయం ఉండింది ఆ టైంలో. ఈ రోజులలో అలా లేదు. అది అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్టుగా ఈ రోజులలో అలా అయిపోయింది అనమాట. మాకేం చేసేది ఉంది. కాకపోతే అది అందరికీ తెలుస్తుంది కదా, అది మర్చిపోతున్నారు పేరెంట్స్ కూడా.
సో పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. పిల్లల బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పడానికి పేరెంట్స్కి చూస్తే తెలిసిపోతుంది. పిల్లలకు చూసినా కూడా పేరెంట్స్ ఎలా ఉన్నారు అని తెలిసిపోతుంది. సో అప్పుడు అంత పవిత్రంగా, అంత పరువు, ప్రతిష్ట, ఎవ్రీథింగ్ చూసుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు అలా జరిగింది. మాటకి ఒక రెస్పెక్ట్, మాటకు ఒక నమ్మకం, అవన్నీ ఉండింది. కానీ ఈ రోజులలో ఏమవుతుంది? ఈరోజు మంచి సంబంధం వచ్చిందంటే రేపు దానికంటే బెస్ట్ వచ్చిందంటే ఇక్కడ వదిలేసి ఇంకో దానికి చేస్తున్నారు. కానీ అప్పుడు అలా లేకుండా ఒకసారి ఒక మాట ఇచ్చేసినామంటే ఒక 20 ఇయర్స్ తర్వాత లేకుంటే 15 ఇయర్స్ తర్వాత అదే పెళ్లి చేసేవాళ్ళు. పిల్లలు కూడా అదే మాట పైన నించునేవాళ్ళు. ఎందుకు? పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే పిల్లలు మాట జవదాటరు. పేరెంట్సే కరెక్ట్ లేరనుకో పిల్లలు నీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కదా, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా అని అంటారు. అదే పేరెంట్స్ ఎవ్రీథింగ్ మీకు చూడడం కానీ, హెల్త్ కానీ, ఫైనాన్షియల్ కానీ ఎవ్రీథింగ్ అని చూసారనుకో అప్పుడు పిల్లలు ఎందుకు జవదాటుతారు? అర్థమైందా నా పాయింట్ మీకు? అంతేగా. ఎందుకంటే పిల్లలకు మనం దోషిగా చూపిస్తున్నాం, నువ్వు 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 అని చూపిస్తున్నాం మనం పిల్లలకి. కానీ అక్కడ పెద్దల రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కరెక్ట్గా లేనిది పిల్లలు ఎలా వింటారు మన మాట? నువ్వు అసలు పట్టించుకోవు పిల్లల స్టడీస్ కానీ ఎవ్రీథింగ్, అసలు ఏది నువ్వు పట్టించుకోకుండా రేపు పెళ్ళి వరకు వచ్చేసి ఎవరికి పడితే వాళ్ళకే చేయాల్సి వస్తుంది. నువ్వే కరెక్ట్గా ఉన్నావు అనుకో కరెక్ట్ వాళ్ళకి చేసుకుంటారు. వాళ్ళు ఇంకొకరికి చూడాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎందుకు అనంటే మన పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళే చూసుకుంటారు, మా మంచి చెడు వాళ్ళకి తెలుసు అంటారా లేదా? అంతే. అదే అనమాట. అప్పుడు దానికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ చాలా బిజీ లైఫ్, డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి. ఓకే, ఎవ్రీ పర్సన్ చెయ్యాలి, అది చెయ్యొద్దని కాదు. ఈ రోజులలో అయితే అది కంపల్సరీ. కానీ పిల్లలకు కూడా పట్టించుకోవాలి. పిల్లల మైండ్ ఎలా ఉంది, పిల్లలకి ఏం అవసరాలు ఉన్నాయి, పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, మనము అసలు వాళ్ళ కోరిక ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి ఫుల్ఫిల్ చేసామనుకో అసలు వాళ్ళు వేరే వాళ్ళ మాట వింటారా మన మాట వింటారా? మన మాటనే వింటారు కదా. మరి ఇప్పుడు ఎవరిదే తప్పు? పేరెంట్స్దే కదా. అదే అన్నమాట. అది నీ ఇల్లు, నువ్వే చక్కదిద్దుకో అని ఇక్కడ అన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. ఈ రోజులలో అసలు నేర్పిస్తున్నారా? ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చెయ్యాలి, ఎలా హెల్త్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ అప్పుడు చెప్తుండే. కాబట్టే అప్పటి వాళ్ళు ఇంటి మాట కడప దాటని ఇయ్యకపోతుండే. ఈ రోజులలో ఇంత చిన్న ఇష్యూ అయిందంటే కాల్ వెళ్ళిపోతుంది. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే, అంటే ఈగోస్ అలా ఏం లేకుండా మంచిగా ఉండాలంటే ఏమైనా సజెషన్ చెప్తారా? ఎస్ అమ్మా. ఏ రిలేషన్లో అయినా కూడా రెస్పెక్ట్ ఇంపార్టెంట్, కేరింగ్ ఇంపార్టెంట్, సపోర్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత వస్తుంది లవ్. ఫస్టే లవ్ రాదు. అది 2 రోజులు ఉండిపోయే వాళ్ళకి ఆ లవ్వా ఇంకేదన్నా ఉంటుంది. కానీ ఫస్ట్ ఒక రిలేషన్, ఒక్కరితో మనం కమ్యూనికేషన్లో ఉండాలి అని అంటే ఫస్ట్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. నీ మాట ఎలా ఉంటుందో అవతల వాళ్ళ రెస్పాన్స్ అలా ఉంటుంది. మనకు అది లేకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడేసి నాకు ఈ రిలేషనే కదా, నాకు తల్లే కదా, నాకు భార్యనే కదా, నాకు బిడ్డనే కదా, నాకు భర్తనే కదా, నాకు తండ్రి కదా అని ఇష్టం వచ్చినట్టు, నాకు ఫ్రెండే కదా, ఫ్రెండ్స్ అయినా కూడా కొంచెం వల్గర్గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఒక రిలేషన్తో ఉండాలి అంటే ఫస్ట్ రెస్పెక్ట్, తర్వాత కేరింగ్, సపోర్ట్, ఇవన్నీ చేసిన తర్వాతనే లవ్. ఇవన్నీ చేస్తేనే లవ్ ఉన్నట్టు. ఓన్లీ ఏదో తెచ్చేసి ఏదో ఇచ్చేసి ఏదో ఉండి కాసేపు కూర్చొని నువ్వు ఎన్ని గంటలైనా ఉండు, వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోలేదు, వాళ్ళకి తగ్గట్టు నువ్వు లేవంటే అక్కడ లవ్ లేదు. అది ఏ రిలేషన్లో అయినా సరే అదే అనమాట. రిలేషన్లో మట్టుకి ఆ స్ట్రాంగ్గా ఉండాలి, అది కంటిన్యూ కావాలంటే మట్టుకి రెస్పెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, కేరింగ్, సపోర్ట్, దాని తర్వాత వస్తుంది లవ్. చాలామంది అంటుంటారు కదా మ్యామ్, బాయ్స్ పెళ్ళి కాకముందు లవ్లో ఉన్నప్పుడు చూపించే అంత కేర్ అండ్ లవ్ పెళ్ళైన తర్వాత చూపించారు అంటుంటారు. నిజమేనా? దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఎస్ ప్రత్యూష, ఈ క్వశ్చన్కి అయితే అది నిజమే. అందరిలో కాదు కానీ నిజమే. ఎందుకు అనంటే అందరిలో కాదు అని ఎందుకన్నానంటే వాళ్ళకి కాదు అనే వాళ్ళకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి చేంజ్ కాని పర్సన్స్ అన్నీ నేర్చుకొని కరెక్ట్గా ఉంటారు ఎప్పటికీ. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్కి
చేంజ్ అయిపోతారు అని అంటే మన చేతిలోకి రాకముందు ఒకలా ఉంటారు. మన చేతిలోకి వచ్చేసి అది లవ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, పెళ్ళి కానీ వచ్చేసింది అని అంటే ఇంకా వాళ్ళకే తెలియదు కొందరికి, కొందరికి వాళ్ళకి తెలుసు, కొందరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలా చేసేవాళ్ళు ఇంకా పట్టించుకోరు. వాళ్ళకి తినడానికైనా, వేసుకోవడానికైనా, ఏదైనా కొనించడానికైనా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చూడరు కాదు, పట్టించుకోరు కాదు, అత్యవసర అవసరమైనవి కూడా చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. అటువంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళ పర్సనాలిటీ బయటపడుతుంది అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళ పర్సనాలిటీ బయటపడుతుంది కదా. ఇప్పుడు అనుకుంటారు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు కరెక్ట్ అవుతారో, లేకుంటే రివెంజ్ తీసుకోవడమో, లేకుంటే విరక్తి రావడమో, లేకుంటే బయట ఇంకెవరైనా ఉండడమో, దానివల్ల వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ వాళ్ళ పర్సనాలిటీ అయితే బయటపడుతుంది కదా, అది తెలుసుకుంటలేరు. కానీ మనం ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. నేను మాట్లాడేదానికి మన పర్సనాలిటీ బయటపడుతుంది. మనం ఎవ్రీథింగ్, మనం కూర్చున్నా లేచినా ఏది చేసినా ఒక మాటకి మాట మాట్లాడాలంటే మన బిహేవియరు, మన ఎవ్రీథింగ్, మనం ఎలా ఉన్నాం అనేది చెప్పేదే మన మాట. కానీ పట్టించుకోకుండా వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మీకు అవసరం ఉందనుకోండి, చాలా హ్యాపీగా మాట్లాడతారు, చాలా కంఫర్టబుల్గా, చాలా లవ్వబుల్గా ఉంటారు. వాళ్ళ పని అయిపోయింది ఇంకా అంతే, అసలు మీ సైడ్ కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. అగైన్ మళ్ళీ పేరెంట్స్కి అంట నేను ఇప్పుడు మనం చెప్పుకోవాలి, ఇలా కాదు ఇలా ఉండాలి అన్నప్పుడు ఆ పిల్లలకి అలవాటు అవుతుంది. తల్లికి ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి, తండ్రికి ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక అమ్మాయికి చూస్తే ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి చెప్పి మనం నేర్పిస్తే, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. నేర్పిస్తేనే వాళ్ళు చేంజ్ కాదు. పెళ్ళితో కూడా కేర్ చేసే వాళ్ళు ఉన్నారు, కేర్ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలైన తర్వాత కూడా కేర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏజ్ అయిపోయి 50, 60, 70 ఏళ్ళు వచ్చినా కూడా అపురూపంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూశాను నేను అటువంటి వాళ్ళకి. ఎస్. ఓకే మ్యామ్. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ పార్ట్నర్స్కి ఇచ్చే లవ్ అండ్ వాల్యూ కంటే బాయ్ బెస్టీస్ వాళ్ళకి ఎక్కువ కేర్ అండ్ లవ్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళే ఇంపార్టెంట్ అంటుంటారు. దీనివల్ల కూడా చాలా రిలేషన్ బ్రేక్ అవుతున్నాయి. దీని గురించి ఏమైనా చెప్తారా? ఎస్ అమ్మా. కొంతమంది అన్నావు కదా, కొంతమంది, అది కూడా కరెక్టే. కొంతమంది అమ్మాయిలు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ వీళ్ళు ఇష్టపడి యాక్సెప్ట్ చేసి ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకలా ఉంటుంది అనమాట. వీళ్ళ మైండ్ సెట్ అయినా, కేరింగ్ అయినా అలా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా లవ్వే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి కేరింగ్ వచ్చేది ఇక్కడ నుంచి వచ్చింది అనుకో, మనం ఇక్కడనే చూస్తాం కదా. అంతే కదా. ఇప్పుడు నాకు ఈ మైక్ కావాలి, మైక్ ప్రత్యూష నువ్వు ఇస్తున్నావు అంటే నేను ఇక్కడ చూడకుండా నేను ఇక్కడనే చూస్తా కదా. అర్థమైందని. సో కొన్ని అలా ఉంటాయి, కొన్ని ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్ డిమాండ్స్. కొన్ని ఇక్కడ నుంచి ఎంత బాగా వచ్చినా కూడా అట్రాక్ట్ అయిపోతారనమాట. ఇన్ఫాక్చునేషన్, అట్రాక్షన్, ఇంకా వేస్ట్ ఇదంతా. అలా ఉంటుంది. లేదు బోత్ సైడ్ మనం ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా బోత్ సైడ్ ఉండాలంటే బోత్ సైడ్ ఒక మైండ్ సెట్ అనేది ట్యూన్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది మాట్లాడుకొని కరెక్ట్గా ఇద్దరి ఇష్టాలు తెలుసుకొని ముందుకెళ్తే అది చాలా బాగుంటుంది. కానీ ఓకే చేయకముందు ఒకలా ఉంటారు, ఓకే చేసిన తర్వాత ఒకలా ఉంటారు. మరి ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది కదా. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా లవ్ చేసేంత డేర్ అయితే చేస్తారు, కానీ అదే లవ్ గురించి పెళ్లి వరకు వెళ్ళాలంటే ఇంట్లో చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నా అంటే, పిల్లలకి ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే, కాలేజీలలో చూస్తే ఇప్పుడు నేను వెళ్ళే కాలేజీలలో మనం వెళ్ళి ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి టైం పాస్, నవ్వడము, ఇంకోటితో మాట్లాడడము, ఎప్పుడు బయటి ప్రపంచంతో ఉంటారు. కానీ మా ఏజ్ ఏంటి, మేమేం చెయ్యాలి, మేమేం చదువుకోవాలి, అసలు మా గోల్ ఏంటి అనేది ఈ రోజులలో చాలా తక్కువ మందికి ఉందమ్మా, చాలా తక్కువ మందికి ఉంది. అగైన్ మళ్ళీ పేరెంట్స్కి వస్తుంది ఇది కూడా.
అలా ఎందుకు ఉంది అని అంటే పేరెంట్స్ ఎప్పుడైతే మనము అసలు ఏం చెయ్యాలి, మా లైఫ్లో ఏమయ్యింది, మీ లైఫ్లో ఏం కావద్దు అని వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. పేరెంట్సే బిజీగా ఉండి ఎప్పుడు పిల్లలకి అలా వదిలేస్తే ఎవరికో చూసుకుంటారు. మరి టైం పాస్ అనో, ల్యాక్ అనో, అవసరం అనో ఏదో ఒకటి కావచ్చు, అలా చూసుకుంటారు, అలా వెళ్తారు. ఏం చేస్తారు, వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ ఉండదు అనమాట. ఓకే, ఎవరైనా నవ్వుకుంటూ మాట్లాడితే వావ్ అదే లైఫ్ అనుకుంటారు, వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. ఆ ఏజ్ అలాంటిది. అలాంటప్పుడు పేరెంట్స్ అయిన వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేయాలి. చాలా వాళ్ళు రాంగ్ చేసినా ప్రొటెక్ట్ చేసేంత పేషెన్స్ పేరెంట్స్కి ఉండాలి. ఏ ఆడపిల్లకైనా రాంగ్ వేలో ఉండాలని ఉండదు, తప్పు చేయాలని ఉండదు, టైంపాస్ చేయాలని ఉండదు, తల్లిదండ్రి పరువు తీయాలని ఉండదు. నిజం చెప్పాలంటే అక్కడ ఎక్కడ మైండ్ పాడవుతుంది అంటే ఇంట్లో గొడవలు, ఇంట్లో పర్సన్స్, దానివల్ల ఇంకొకరికి చూస్తాం తప్పించి ఇంట్లో అన్నీ కరెక్ట్ ఉన్నాయి మనకి అసలు ఇంకో సైడ్ చూస్తామా మనం? సింపుల్ కదా ప్రత్యూష? అంతే. అది చాలా కేర్ తీసుకోవాలి మనం. థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి ఇంత మంచి వాల్యూ వర్డ్స్ చెప్పినందుకు. థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.